నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మున్నా మూవీ రిలీజ్ అవుతుండే. షో టైమింగ్ వచ్చేసి 8:15 AM. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అయితే అవుతుంది. ఇప్పుడే లోపలికైతే పంపిస్తున్నారు. ఇక లోపల మొత్తం రచ్చ ఉండబోతుంది. మన సీట్ నెంబర్ వచ్చేసి E19. ఇక లోపల కలుద్దాం. మార్నింగే థియేటర్ లోపలికి ఎంట్రీ కాగానే లోపలికి వెళ్ళిపోగానే ఫస్ట్ రాజులకే రాజు, ప్రభాస్ రాజు అని అందరూ ఒక డైలాగ్ వేసుకొని మెల్లగా ఎడిట్స్ ప్లే చేసిర్రు మన ఆపరేటర్ గారు. అప్పుడుంది గూస్ బంప్స్ వచ్చినాయి. వేరే అంటే వేరే లెవెల్. ఎవరు ఎడిట్ చేసారో కానీ మస్తు అనిపించింది నాకైతే. ఆ పేపర్స్ వేసుడు అది ఇది మస్తు ఉంది. ఇక ఎడిట్స్ అయిపోగానే ఫస్ట్ హాఫ్ ప్లే చేసిర్రు. అప్పుడు ప్రభాస్ అన్న ఎంట్రీ, ఆ హెయిర్ ఇట్లా గాలికి లేసుడు, ఆ బ్యాగు రన్నింగ్ చేసి ఆ బస్ ఎక్కుడు మస్తు అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు అనిపించింది. నెక్స్ట్ ఇంకేముంది, ఆ ఫైటింగ్స్. మళ్ళీ ప్రభాస్ అన్న ఎప్పుడు ఎంట్రీ కాగానే ఒక బీజిఎం వస్తుంది. అది నాకు మస్తు అనిపించింది. ఇక నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. వేరే అంటే వేరే ఎంజాయ్ చేసిన. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసే ముందు అప్పుడు సాంగ్స్ ప్లే చేసిర్రు. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా అనిపించిందా, మస్తుంది. నేను మున్నా మూవీ అయితే అప్పుడు స్కూల్ ఉండేది, చిన్న పొరగాన్ని. జీ తెలుగులో వచ్చినప్పుడల్లా చూసేది మూవీ. నేను ఫస్ట్ చూసిన మూవీ థియేటర్ లేదంటే మిర్చి మూవీ. ఆ మూవీ కోసం నేను మామూలు స్టంట్లు చేయలే అసలు. వేరే అంటే వేరే అయిపోయినాయి. ఫస్ట్ ఏమైందంటే, నేను ఇట్లా ఆడియో ఈవెంట్లు ఉంటాయి కదా, లైవ్ ప్రోగ్రాంలు, అవి చూసిన. నాకు అందరూ మాట్లాడడం అది ఇది మస్తు అనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేసారు కదా, అప్పుడు ఇట్లా కింద కత్తి పడగానే ఇట్లా ఇట్లా అన్నగానే కత్తి ఎగిరి చేతిలో పట్టుకుంటాడు కదా, నాకు అది మస్తు అనిపించింది ఫైట్. అది చూసే సినిమా పోవాలని మస్తు ట్రై చేసిన. ఇక ఒకరోజు డైరెక్ట్ మా నాన్న అడిగిన, నాన్న ఇట్లా నన్ను మిర్చి సినిమా తీసుకో అది అంటే, సరే తీసుకుపోతారా అన్నాడు. ఇక నేను అప్పుడు మస్తు ఖుషి అయినా. ఆ ప్రోమోలు వేస్తారు కదా టీవీలో, ఎప్పుడు రిలీజ్ అయితే చూసిన. ఓంకార్ థియేటర్లో పడ్డది. ఇక అడిగిన, నాన్న సినిమా పోదాం అంటే, సరే తీసుకుపోతారా, మధ్యాహ్నం పోతారా, అప్పుడు పోతారా, ఎప్పుడు పోతారా అన్నాడు. తీసుకోలే. అట్లా తీసుకోతా అని కొన్ని డేస్ చేసిండు. ఏమో మరి అంటే సినిమాలో తీసుకుపోయేది అప్పట్లో మంత్లీ ఒక 2 మూవీస్కి అట్లా తీసుకుపోయేటోడు. ఎందుకు చిన్నపిల్లగానని చదువుకోరా, నీకు ఎందుకు రావి అన్నాడు. సరే తీసుకోతలేరు, ఎప్పుడన్నా చూసుకొని టైం చూసుకున్నా అన్నాడు ఒక మాట. ఇక నేను ఏం చేసిన, సరే అట్లా అనుకుంటా 50 days అయిపోయింది మూవీ. అయిపోయిన తర్వాత ఇక నేను ఫుల్ ఏడ్చిన, అన్నం తినలే, మళ్ళీ కింద పడి ఏడ్చేది. అట్లా ఇట్లా చేసి మూవీ తీసుకో అంటే ఏమైంది, ఓంకార్లో తీసేసారు. ఓంకార్ థియేటర్లో మూవీ తీసేసారు. ఏడుంది మనకు జనగాంలో దేవి థియేటర్లో ఉంది మూవీ. ఇక నేను ఏడవంగా ఏం చేసిండు మా నాన్న, సరేరా పోదాం రా అని దేవి థియేటర్ తీసుకుపోయిండు. దేవి థియేటర్లోకి పోగానే టికెట్లు తీసుకున్నా, అంత బాగానే ఉంది. అప్పుడే ప్రొజెక్టర్ ఖరాబ్ అయింది. అబ్బా నా దరిద్రం ఏందిరా నాయన ఇట్లుంది అనుకొని మస్తు ఏడ్చిన. కళ్ళ నిండా ఇట్లా నీళ్ళు కారుతూనే ఉండే కళ్ళ నుండి. ఏంది ఇట్లా అయింది చూద్దామని లోపని ఇక మా నాన్న ఏదో ఒక లేరా వీడు ఏడ్స్తుంది కానీ, కృష్ణ కళా మందిర్లో అప్పుడే ఈ రాజశేఖర్ గారి మూవీ మహాంకాళి మూవీ రిలీజ్ అయింది. ఇక ఆ మూవీకి తీసుకుపోయిండు, చూపెట్టిండు. ఇక అప్పుడు అయిపోయింది. 100 days అయిపోయిన తర్వాత ఒక సీడీ తెచ్చిండు, మూవీ సీడీ.
తెచ్చి చూసుకోరా మూవీ అది అని ఇచ్చిండు. చూడలే, నాకు వద్దునా నేను థియేటర్లో చూస్తాను, ఎందుకు పెట్టలే, అట్లా చేసినావు ఇట్లా చేసినావు అన్నాడు అని ఫుల్ అడిగిన. ఇక ఏం కాదురా చూసుకోరా, మళ్ళీ వేరే సినిమా తీసుకోతే లేరా, ఇక మస్తు సినిమాలు ఉన్నాయి కదరా, అదిరా ఇదిరా అన్నాడు. సరే అనుకొని ఇక అప్పుడే యాదగిరిగుట్టలో ఒక 100 డేస్కి మిర్చి మూవీ. అప్పుడు నేను ఆనందం కాదు, నా ఆనందానికి అంతు లేదు. ఇట్లా బయట గోడల మీద పోస్టర్లు అతికేసిరు, మిర్చి మూవీ లక్ష్మీ టాకీస్లో రోజుకి 4 ఆటలు అనగానే నాకు అసలు మాటల్లో చెప్పలేకపోయినా అసలు అది. ఇక నేను ఫస్ట్ రోజే పోయి టికెట్ తీసుకున్న, మూవీ చూసి నేను మస్తు హ్యాపీ అయినా. నాకు ఇట్లా మిర్చి సాంగ్ వేయగానే నాకు ఇట్లా ఆ మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయి, నాకు అంత అనిపించింది. ఇక మీరు కూడా ఈరోజు మూవీ థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసిరో మీరు కూడా కామెంట్ చేయండి. అది స్టోరీ. మీకు బోర్ కొట్టవచ్చు, నేను చెప్పిన అట్లా నా మెమొరీ అని. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.